హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గుమ్మడికాయ పులుసు, దాన్ని లేదంటే గుమ్మడికాయ దెబ్బలు అని కూడా అంటారు, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని లోపల గింజలు ఏదైతే ఉందో దాన్ని మనం క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని, స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం తాలింపు సామాన్లు వేసుకుంటాం కదా, శనగపప్పు అని, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ముఖ్యంగా మెంతులండి. మెంతులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిర్చి. నేనైతే నా ముక్కలకి, ఈ గుమ్మడి ముక్కలకి సరిపడా ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. ఇది చాలా స్పెషల్ వంటకం అండి గుమ్మడికాయ పులుసు అనేది. ఇక్కడ మాకు ఆంధ్రాలో చాలా స్పెషల్గా చేస్తారు. ఏదైనా ప్రత్యేకమైన వంటల్లో ఇది కంపల్సరీ కూర ఉంటుంది. అలాగే మనం ఈ తాలింపులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. అవసరమైతే మీరు ఆఖరణ కూడా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. కొద్దిగా ఎండుమిర్చి తాలింపులో ఇవన్నీ వేసి వేగిన తర్వాత మనం 2-3 ఉల్లిపాయలు, 2 కానీ 3 కానీ మనం కట్ చేసుకున్న గుమ్మడి ముక్కలను బట్టి ఉల్లిపాయలు కట్ చేసుకుని మనం నెమ్మదిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నానో ఆ టమాటాలు కూడా వేద్దాం. అది కూడా నెమ్మదిగా మనకి మగ్గిన తర్వాత ఈ గుమ్మడి ముక్కలు ఏదైతే ఉందో ఆ ముక్కలు కింద చూసారా, నేను పైన పొర అనేది చెక్కేసానండి క్లీన్గా. చాలామంది కడిగి ఉంచుకుంటారు, నేనైతే చెక్కేసాను. దీనికి సరిపడా ఉప్పు, అలాగే కారం తక్కువే పడుతుందండి, పులుసు కదా. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి కానీ కారం తక్కువ వేసుకోవాలి. కారము, అలాగే మన జీలకర్ర, ధనియాల పొడి వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే ఈ ముక్క అనేది ఉడుకుతుంది. ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేస్తేనే ముక్క అనేది బాగా మెత్తగా ఉంటుంది. చూసారా, నెమ్మదిగా అది ఉడుకుతుంది. ఇప్పుడు మనం పక్కన నేను కందిపప్పు కూడా రెడీ చేశానండి. మనకి ఈ గుమ్మడి పులుసుకి కాంబినేషన్ ముద్దపప్పేనండి. దీంట్లో మనం ఈ ఉడికిన గుమ్మడి పులుసులోను మనకి చింతపండు పులుసు అనేది వేసేద్దామండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పులుసుని కూడా వేద్దాము. ఇది కూడా తక్కువే పడుతుందండి, పులుసు ఎక్కువ పట్టదు. మనం 1లో పెట్టుకుని నెమ్మదిగా మగ్గనిద్దాం. దానికి ఈ పులుసుకి, ఈ కారానికి, దీనికి కాంబినేషన్ బెల్లమేనండి. మనకి గుమ్మడి పులుసు అనేది చాలామంది బెల్లం వేసుకుని పులుసు పెట్టుకుంటేనే దాన్ని గుమ్మడికాయ దెబ్బలం అని అంటారు. ఇది మనకి సంక్రాంతి రోజుని కంపల్సరీ గుమ్మడి పులుసు, ముద్దపప్పు అనేది, గుమ్మడికాయ పులుసు అనేది పెట్టుకుంటారు. సంక్రాంతిలో స్పెషల్ వంటకం ఉండేది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.